అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేలు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో ఈ రోజు నుండి కంటిన్యూస్గా ఒక 5 days వరకు కూడా కాస్టింగ్ కాల్స్ అనేవి మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంబంధించిన రిక్వైర్మెంట్ గురించి పోస్ట్ చేసినట్లయితే తర్వాత మీకు ఏమంటారు సేవ్ ద టైగర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబో గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే నాని గారి సినిమా గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏషియన్ ఫిల్మ్స్కి సంబంధించిన కాస్టింగ్ కాల్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన పెద్ద పెద్ద అవకాశాలు మీకు కావాలి అనుకుంటున్నట్లయితే మన వీడియోలు ఆసంతం చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చెప్పే కాస్టింగ్ కాల్స్ కన్నా కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా కాస్టింగ్ కాల్స్ ప్రయత్నిస్తున్నాం అన్నట్లయితే మీకు వర్కౌట్ అవ్వదు. నేను చెప్పే కొన్ని రకాల లాజిక్స్, కొన్ని రకాల ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకొని మీరు కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది. ఇక అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనందరం చదువుకుని ఏం చేసాం, ఫైనల్ డే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ప్రిపేర్ అయ్యి మనకు వచ్చింది రాసేసాం. బోటాబోటి పాస్ మార్కులతో పాస్ అయ్యామో లేదంటే ఫెయిల్ అయిపోయాం. ఇదే జరుగుతుంది. దాని బదులు మన మన ఫ్యాకల్టీస్ కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, మన లెక్చరర్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినప్పుడు మనం కరెక్ట్గా సబ్జెక్ట్ విన్నట్లయితే మనం ఆన్సర్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన సొంతంగా మన స్వీయ లిఖితం రాసేవాళ్ళు. సో అలాగే నేనేమంటాను అంటే నేను చెప్పే ఒక కంటెంట్ ఏదైతే వింటారో అది వినడం ద్వారా మీకు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్, మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి 9th క్లాస్ తిరుమలేష్ గారు అడిగారండి, బ్రదర్ నమస్తే, మాది మహబూబాబాద్ జిల్లా, నేను కామెడీ స్క్రిప్ట్లు రాయగలను. నెక్స్ట్ ఇయర్ రీసౌండ్ ఆడిషన్స్కి వెళ్ళాను, చూసి బాగున్నాయి అన్నారు, సెలెక్ట్ అని కూడా అన్నారు, తర్వాత టీం ఉంటే రమ్మన్నారు, నేను సింగిల్, ఆ షో కూడా ఆగిపోయింది, మళ్ళీ ట్రై చేయమన్నారు, చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఇది నేను చెప్పిందా ఏంటి అనేది నాకు కన్ఫ్యూషన్గా ఉన్నానంటే ఏమంటారు ఈ రీసౌండ్ ఆడిషన్స్ అనేవి మరి ఎక్కడ అనేది నాకు గుర్తుకు రావట్లేదు. ఒకవేళ నేను చెప్పానా లేదంటే మీరే ట్రై చేశారా అనేది నాకు తెలియదు. సో ఒకవేళ నేను చెప్పినట్లయితే నాకు దానికి సంబంధించి నేను చెప్తా ప్రతి వీడియోలో చెప్పేది అంటే ఏదంటే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి, ఏ పర్టికులర్ రివ్యూ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన రావాలి. నాకు తెలిసిన కొన్నింటిని నేను మీ వరకు చాలా రాస్తున్నాను, ఆ ప్రయత్నాలు మీరు చేయండి అని అంటున్నాను. ఇక్కడ మీరేమంటున్నారు, వాళ్ళు టీంతో రమ్మన్నారు, నేను సింగిల్ అని అంటారు. ఇప్పుడు అవతల వాడి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే నాకు ఏమంటారు కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండి ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఉండి నేనున్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా టీం చేత పోస్ట్ చేయించాడు. దానికి ఏమంటే మన గోవింద్ లాంటి తమ్ముడు ఏం చేశాడు అన్న, మీరు ఇలాగా కూడా కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెడతారా, అది నాకు అవసరం, అర్జెంట్ అవసరం అన్నదాన్ని నేను ఛానల్లో పెట్టుకుంటే నాకు ఎప్పటికీ అవుతుంది. అలాగే కొంతమంది ఎలా ఉంటారు, నాకు లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఉందిరా అంటే లేదు నేను మెయిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను, మరి నన్ను ట్రై చేస్తారా అంటే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మెయిల్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పనులు అయితే అది మెయిల్ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని పెడతాను. పైగా మెయిల్ అసిస్టెంట్ డైరెక్టర్లు మాకు ఇక్కడ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నారు. ఇప్పుడు మా రైటర్కి సంబంధించిన మేనల్లుడు ఎవడో ఉన్నాడంట, మా ప్రొడ్యూసర్కి సంబంధించిన తమ్ముడు కొడుకు ఎవడో ఉన్నాడంట, మా డైరెక్టర్కి సంబంధించిన బావమరిది కొడుకు ఎవడో ఉన్నాడంట. సో ఇలాగా నేనేమంటాను అంటే మెయిల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తారండి. ఫీమేల్ అనే వాళ్ళు ఈ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ప్రూవ్ అయిన రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ నుండి మళ్ళీ ఎందుకు వచ్చి కష్టపడాలి, ఇల్లు మనం పడుతున్నాం కదా కష్టం, ఈ కష్టంలో వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పడేయటం అనే టైప్లో మ్యాక్సిమం ఆ ఆడపిల్లల్ని ఇక్కడి వరకు రానివ్వటానికి ఇష్టపడటం లేదు. నో ఐ మస్ట్ గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ మస్ట్ డూ అని నీ హెయిర్ కక్కునేది ఎలాగా కావచ్చు,
లేదంటే మంచు లక్ష్మి గారిలా కావచ్చు. అలాగే ఎక్కడో మనకి ఒక 1% 2% వస్తుంటారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వెళ్ళి ఏదైనా జాబులు చేసుకోవడం కావచ్చు, లేదంటే హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడం కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ మిమ్మల్ని టీంతో రమ్మన్నారు కాబట్టి నా దగ్గర టీం లేదు అంటే ఏంటి, మీకు ప్లేస్ లేదు అక్కడ. సో ఒక టీంని మీరు అరేంజ్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. నన్ను ఇప్పుడు దానికి మీరు ఏం చేయాలి, నేను ఇలాగా ఒక ఆడిషన్కి వెళ్ళాను, నాకు అక్కడ సెలెక్ట్ అయ్యాను, కాకపోతే టీంతో రమ్మన్నారు, నాతో టీంలో కొలాబరేట్ అయ్యి యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రండి అని మీరు ఫేస్బుక్లో కానీ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీరు పోస్ట్ చేసినట్టయితే ఎంతమంది వస్తారు, వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి, ఆ టీంతో వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయండి. ఇప్పుడు జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ మీద ఒక నటుడు చెప్పడం 90 స్క్రిప్ట్ల వరకు అతనికి డబ్బులు ఇవ్వలేదంట. ఆ తర్వాత అతను మంచి పేమెంట్లు వచ్చినాయి అన్నాడు. సో అతను ఎన్ని సంవత్సరాలు అప్పటికే ఇండస్ట్రీలో అతని దగ్గర 20 సంవత్సరాల నుండి ఉన్నాడు. 20 సంవత్సరాల నుండి ఉన్న ఒక వ్యక్తి జబర్దస్త్ అనే ఒక స్టేజ్ మీద అవకాశం వచ్చినప్పుడు 90 స్క్రిప్ట్స్ వరకు ఫ్రీగా పని చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడు అంటే ఆ సహనాన్ని ఒప్పుకోవాలి, ఆ సహనాన్ని అప్రిషియేట్ చేయాలి. అలాంటి ఒక సహనంలో కనుక మీకు ఉన్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని నేను 20 సంవత్సరాల నుండి ఉన్నా, ఆ రోజుకి 20,000 వస్తాను కాకపోతే ఇంకొకటి వస్తాడు. అక్కడ ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్కి, ఆ పర్టికులర్ డైరెక్టర్కి, ఆ పర్టికులర్ టీమ్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. లేదు మీరు అనుకున్నట్టు చేయాలంటే మీరు ప్రొడక్షన్ చేయండి, మీరే ప్రొడ్యూస్ చేయండి, వాళ్ళు మీకు నచ్చినట్టు చేస్తారు. మీరు 20 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉంటే ఏంటి, 30 ఉంటే ఏంటి, 50 ఉంటే ఇప్పుడు నేను 22 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాను, 97 మూవీస్ చేశాను. నేను నాకు తగ్గట్టు కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి నేను ప్రిపేర్డ్గా లేదు కాబట్టి వచ్చిన వాళ్ళ దగ్గర పనిచేస్తాను. లేదు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఈ రెస్పెక్టివ్ రైటర్స్ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మూసుకొని వాళ్ళకి నచ్చినట్టు నేను రాసేసి వచ్చేస్తాను. అంతేగాని ఇది ఇలాగే చేస్తాను, అది అలాగే చేస్తాను అంటే బాబురా బాబు నువ్వు కాబట్టి ఇంకొకటి ఉన్నాడు అంటారు. సో నేను మీ అందరికి అదే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ అవతల మనల్ని ఒక ప్రొడక్షన్ హౌస్ రెస్పెక్ట్ ఇచ్చి పిలిచినప్పుడు, అవతల ఒక ప్రొడక్షన్ హౌస్ మనకి వాళ్ళ ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్తామన్నప్పుడు, అవతల ప్రొడక్షన్ హౌస్ మన నుండి ఒక కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగితేనే మనం ఇది చేయాలి, అంతే తప్పించి ఇది చేయలేము. సో లేదు దానికి సంబంధించిన అప్డేట్ కావాలనుకున్నట్లయితే, దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినట్లయితే నేను తప్పకుండా అప్డేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తానండి. అప్పటి వరకు మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ అన్నిటికీ మీరు అప్రోచ్ అవుతూ ఉండండి. సో చాలామంది కమెంట్స్ ఏం చేస్తున్నారు అంటే నేను ట్రై చేస్తున్నాను కానీ సక్సెస్ అవ్వట్లేదు అని అంటున్నారు. వెరీ షార్ట్ నోటీస్లో అంటే రేపు ఎల్లుండే వీడియోలో అసలు మీరు ఎలా ట్రై చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది నేను క్లియర్గా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని చూసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ కాస్టింగ్ కాల్ ఇది అని. సో వైజాగ్లో ఉండే వాళ్ళకి 23, 22 తారీఖున ఆడిషన్స్ జరుగుతున్నాయి. సో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. వీళ్ళకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంట 6 నుండి 8 సంవత్సరాల లోపు, అలాగే మేల్ కావాలంట. చైల్డ్లో ఓన్లీ గర్ల్సేనండి. మేల్ వచ్చేసి 25 నుండి 50 సంవత్సరాలు, ఫీమేల్ వచ్చేసి 20 నుండి 50 సంవత్సరాలు. ఖచ్చితంగా విజయనగరం, శ్రీకాకుళం యాస తెలిసి ఉండాలి అని అంటున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది ఆడిషన్ అంటే వైజాగ్లోని కిర్లంపూడి లేఅవుట్ అంటండి, బీచ్ రోడ్ బిసైడ్ YMCA యూత్ హాస్టల్లో జరుగుతుంది అని అంటున్నారు. సో యూత్ హాస్టల్లో YMCA పక్కన బీచ్ రోడ్ కిర్లంపూడి లేఅవుట్లో వైజాగ్లో ఇది జరుగుతుంది అంటున్నారు. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 795-711-719. ఐ రిపీట్ 795-711-719. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అని వస్తుంది కాబట్టి కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.